హాయ్ గైస్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే శామీర్పేట కట్టమేసమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. నేను మా సాయిగాడు గుడి వేసి అట్లనే మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం గైస్. చూపిస్తాం మీకు ఏంటి ఏం కథ అని చెప్పేసి మొత్తం. సాయిగాడు ముంగట హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ నెత్తికి పెట్టుకోడు. అదేందో ఏమో ఆయనకే తెలియాలి గైస్. ఆయనకి చెప్పిన అరే పెట్టుకోరా హెల్మెట్ అంటే నవ్వుతుండు. అరే ఎందుకురా అది అని చెప్పేసి అంటాను, కానీ పెట్టుకుంటే మనకే మంచిది కదా గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, అన్ని రోజులు మనే ఉండే గైస్. ఇక ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు, లేకపోతే మన టైం బాగుండదు, ఏదో ఒకటి పెట్టుకుంటే మనకే మంచిదని చెప్తే అప్పుడు విన్నాడు. ఇక తుమ్ముకుంటా అయితే దాటేసినాం గాయస్. ఇక అట్లా దొంగల మైసమ్మ వరకు వచ్చేసినాం. ఇక్కడ దొంగల మైసమ్మకి జర్ర బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మవాడిది ఇక ముంగటికి వెళ్ళిపోతూనే ఉన్నాం. మా సాయాన్ని ముంగట గుడి వచ్చిందంటే మొక్కుతుంది దాన్ని. ఇక్కడ అవలాడు ఇక అట్లా శామర్పేట కట్టమైసమ్మ గుడి కాడికి అయితే వచ్చేసినాం గాయస్. అంటే ఇట్లా కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. మీరు కూడా అమ్మ ఆశీర్వాదాలు తీసుకోరు గాయస్. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి. మీరు ఒక్కరోజు ఇక్కడికి రండి గాయస్. సండే రోజు ఒక్కరోజు మీకు ఎంత బాధ ఉన్నా, ఎంత ఎలోన్ ఉన్నా అన్నీ మర్చిపోతారు. జాతర అంటే ఇది రవై అన్నట్టు ఉంటుంది. ఆటలు, కోడ్లు, దావట్ల మీద దావట్లు, బ్యాండ్, చిందు, తావుడు, తినుడు అన్నీ ఉంటాయి గాయస్. మీరు ఒక్కసారి వచ్చి వీడికి ఒక చిన్న దావత్ చేసుకోండి గాయస్. సీరియస్గా చెప్తున్నా, ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. నిజంగా అమ్మ ఆశీర్వాదం కంపల్సరీ అంటే కంపల్సరీ ఉండాలా మనకి అందరికీ. కట్టమైసమ్మ తల్లి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. కట్టమైసమ్మ తల్లికి ఆశీర్వాదంతో ఒక్కసారి చూడండి. మీరు వచ్చి చూడండి. మీరు చూసిన తర్వాత మీకు మంచి అనిపించకపోతే నన్ను అడుగురి. ఇంకొకటి, అమ్మవారి గుడి దగ్గర మజీద్ ఉంటుంది గాయస్. ఇది హైలైట్ కదా, ఒకసారి చూడండి మీరు కూడా వెళ్ళినప్పుడు. మనకు పోతుంటే ఒక పోరాడు కనబడ్డాడు గాయస్. మనం అలియాబాద్లో ఉన్నాం ఇప్పుడు. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది గాయస్, ఒకసారి చూడండి, వెళ్ళండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అలియాబాద్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గాయస్. ఎట్లా కూర్చో హాయ్ చెప్పు. తమిళ్ చికెన్, పూరీలు, తమిళ్ పప్పు, ఇంకా వెరైటీస్ ఏమేమో చేస్తుంది గాయస్. మేము వస్తున్నామని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క మా అల్లుడు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పురి. అట్లా గట్టిగా. ఇక తినేసి కొన్ని రీల్స్ అయితే స్టార్ట్ చేసినాం గాయస్. ఇక అట్లా కొన్ని రీల్స్ చేసినాం. నేను, మా దోస్తుడు, మా అల్లుడు, మా అక్కతో కూడా కొన్ని చేసినాం గాయస్. తర్వాత అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఇక మళ్ళీ శామర్పేట మీకెళ్ళి వెళ్ళిపోవాలి. అట్లా మళ్ళీ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోయినాం, స్టార్ట్ అయిపోయినాము. ఇక మళ్ళీ మా దోస్తుడు రీల్ అయితే చేసిండు ఒకటి. వద్దురా అంటే చెట్ల పొంటి పుట్టల పొంటి తీసుకోబోతుండు, చిన్న జాలదల్లి. ఏం చెప్పాలి ఇంకి అర్థమే కాదు నాకు. ఇక పోతున్నాం గాయస్, వచ్చేసినాం ఇంటికి. ఇంకొక 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకోటి, మీరు ఎప్పుడైనా మింటి ఏరియాలోకి వెళ్ళిపోవాలనుకుంటే హెల్మెట్ ఇంకా ఆధార్ కార్డ్ కంపల్సరీ గాయస్, లేకపోతే మీ పక్క వెళ్ళిపోతుంది. జాగ్రత్త. మళ్ళీ అట్లా ఇంటికి అయితే వచ్చేసినాం గాయస్. దిస్ ఇస్ ద బ్లాగ్ ఫర్ ద డే. బాయ్ గాయస్.